Hi viewers, welcome to my YouTube channel. In this part of the video, I'm going to tell you how to ensure a good bone marrow health naturally. Bone marrow health natural గా మనం ఎలాగా బెటర్ గా చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటాము, బోన్ హెల్త్ బాగుంటుంది, బోన్ మ్యారో హెల్త్ బాగుంటుంది. కొన్ని న్యాచురల్ మెథడ్స్ ద్వారా ఇవి సాధ్యమవుతుంది. డైట్ ఫర్ బోన్ మ్యారో హెల్త్, ఏమేమి డైట్ తీసుకోవాలి బోన్ మ్యారో హెల్త్ కోసం, ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్, ఫోలేట్, వైటమిన్ D రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. మినరల్స్ అయితే ఐరన్, జింక్, కాపర్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వల్ల బోన్ మ్యారో ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, లీన్ ప్రోటీన్స్ లైక్ పౌల్ట్రీ అండ్ ఫిష్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల న్యూట్రియంట్ సప్లై బాగా అయ్యి మనకి బోన్ మ్యారో ఫంక్షన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఫుడ్స్ లైక్ సాల్మన్, ట్యూనా, లీఫీ గ్రీన్స్, డైరీ ప్రోడక్ట్స్, లెగ్యూమ్స్, ఫార్టిఫైడ్ సిరీల్స్ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ బాగుంటుంది, మ్యారో హెల్త్ కూడా బాగుంటుంది. స్టేయింగ్ హైడ్రేటెడ్, మనం అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలి. వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దానివల్ల మ్యారో హెల్త్ మెయింటైన్ అవుతుంది. వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ టు మెయింటైన్ బోన్ మ్యారో హెల్త్? లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ఏమేమి చేసుకోవాలి? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒక్కోసారి వెయిట్ బేరింగ్ చేసుకోవాలి, ఒక్కోసారి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్లడ్ సెల్ ప్రొడక్షన్ కూడా మ్యారో నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదా ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బాడీకి ఉన్న హార్మ్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు? ఫిజికల్ యాక్టివిటీ బాగున్న వాళ్ళకి బోన్ మ్యారో హెల్త్ బాగుంటుంది అండ్ బ్లడ్ సెల్స్ బాగా పనిచేస్తాయి, ఇమ్యూన్ ఫంక్షన్ బాగుంటుంది. సో బ్లడ్లో ఉన్న సెల్స్, ఈ ఇమ్యూన్ సెల్స్ కలిపి ఆ యాంటీబాడీస్ని క్రియేట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని ఎర్లీగా తగ్గిస్తాయి అన్నమాట. అండ్ స్ట్రెస్ ఏమన్నా ఉంటే అది కూడా బోన్ మ్యారో హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రెస్ తక్కువ ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో బాగా ఫంక్షన్ అవుతుంది. సో మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ చేసుకున్న వాళ్ళు బోన్ మ్యారో ఫంక్షన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినా గుడ్ స్లీప్ క్వాలిటీ ఉండాలి. సరిగ్గా నిద్రపోయిన వాళ్ళకే బోన్ మ్యారో రీజనరేషన్ అండ్ సెల్ రిపేర్ జరుగుతుంది నిద్రలో. అండ్ అడిషనల్ నోట్స్ అంటే స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది హార్మ్స్ బోత్ బోన్ అండ్ మ్యారో హెల్త్. న్యాచురల్ సప్లిమెంట్స్, హర్బ్స్ బోన్ మ్యారో ఫంక్షన్కి ట్రై చేసేవాళ్ళు హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో మాట్లాడుకొని మెడికల్ అడ్వైస్ తీసుకొని ట్రై చేస్తే మంచిది. ఒకవేళ అండర్లయింగ్ బోన్ మ్యారో ఇల్నెస్ ఏమన్నా ఉన్నా, డిసీజెస్ ఏమన్నా ఉన్నా ఈ న్యాచురల్ మెథడ్స్ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.